హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సిరి. సో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నా సింపుల్ హెయిర్ కేర్ రొటీన్ డ్యూరింగ్ మై ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కరెంట్లీ ఏం చేస్తున్నానో చెప్తాను. ఇది చాలా సింపుల్ అండి, అందరూ చేసేటట్టు. జస్ట్ హెయిర్ కేర్ రొటీన్ అంటే అప్లయింగ్ ఆయిల్ అండ్ దెన్ వాషింగ్ ఆఫ్. ఏం ప్రొడక్ట్స్ యూస్ చేస్తానో మాత్రమే చెప్తాను. ఇది ప్రమోషనల్ యాడ్ అయితే కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో నాకు ఇది నా ట్రాన్స్ఫర్మేషన్లో అయితే మేమేం చేసామంటే పారాషూట్ యూస్ చేసేవాళ్ళం ఇదివరకు. అండ్ దెన్ వీ హ్యావ్ మూవ్ టు ఆయిల్ అనమాట. ఎట్లా అంటే మేమే మా అత్తయ్య వాళ్ళ దగ్గర మిల్ ఉంటుందన్నమాట. అక్కడ పట్టిస్తాం. ఎట్లా అంటే ఒక కొబ్బరి చిప్పలు ఇంట్లో కొట్టినవి కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్నవి కానీ తీసుకొని ఎండబెట్టేసి వన్స్ కొంచెం క్వాంటిటీ మంచిగా వచ్చింది అనుకున్నప్పుడు అవి పీసెస్గా కట్ చేసేసి మా మామయ్య వెళ్ళి పట్టుకొస్తారనమాట. ఆ ఆయిల్ని అయితే మేము యూస్ చేస్తాము. అలాగే ఈ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఆముదం కూడా లైట్గా ఇనీషియల్ స్టేజ్లో యూస్ చేస్తారనమాట. అంటే హెయిర్ తొందరగా వస్తుంది, ఒత్తుగా వస్తుంది అని ఒక నమ్మకం. సో అట్లా ఫస్ట్ ఆముదం కూడా యూస్ చేసేదాన్ని. మా బాబుకి కూడా అప్పుడు చిన్నపిల్లాడు కదా, వాడికి కూడా చాలా పెట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడు చాలా తగ్గించాము, బట్ ఉంది ఇంకా. సో అవైతే ఇట్లా కనిపిస్తాయి చూసారా, ఆయిల్ ఎంత ప్యూర్గా కనిపిస్తుందో. ఇది మనం పట్టించుకొని తెచ్చుకున్నది అనమాట. బాటిల్స్ మేము కొన్నాంలేండి. సో ఇది వచ్చేసి ఆముదం, అక్కడే అమ్ముతారు మిల్లులోనే. ఇవైతే మనము ఇచ్చి పట్టించుకున్నవి. ఇట్లా ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ని ఓవర్ నైట్ పెట్టేసుకొని తర్వాత తలస్నానం అయితే చేసేయచ్చు. ఆ తర్వాత ఏది షాంపూ యూస్ చేస్తానంటే జనరల్గా మేము హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ డాండ్రఫ్ కానీ లేకపోతే మీరా షాంపూ అయితే యూస్ చేస్తాను అనమాట. జనరల్గా నేను పెద్దగా సెరమ్స్ ఇవన్నీ యూస్ చేయను, బట్ యూస్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి హెయిర్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది కదా. సో అలా యూస్ చేయడానికి కూడా నేను చూస్తున్నాను, బట్ ఇప్పటికైతే పెద్దగా ఏం యూస్ చేయట్లేదనమాట. అండ్ ఓన్లీ థింగ్ ఏం చేస్తాను అంటే కనుక నేను ఎక్కువ హెయిర్ డ్రైయర్ అయితే పెట్టను. అంట్లో అంటే అది చాలా ఇంపార్టెంట్ అయితే. సో కొంచెం హెయిర్ హెల్తీగానే ఉంటుందన్నమాట. సో ఒరిజినల్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.